ఒక సినిమా కేవలం మనల్ని ఎంటర్టైన్ చేయడమే కాదు, మన చుట్టూ జరుగుతున్న ఒక సెన్సిటివ్ ప్రాబ్లం గురించి కూడా ఆలోచించేలా చేస్తే భలే ఉంటుంది కదా. సరిగ్గా ఇలాంటి పాయింట్తోనే ప్రస్తుత టీనేజ్ పిల్లల మీద సోషల్ మీడియా స్నేహాలు, ముఖ్యంగా వయసుకు మించిన ప్రభావాలు ఎలా పడుతున్నాయి అనే కాన్సెప్ట్తో వచ్చిన సినిమానే హుషార్ పిట్టలు. మరి ఈ సినిమా నిజంగానే మనల్ని ఆలోచింపజేసిందా, లేక ఆ మెసేజ్ పేరుతో వేరే ట్రాక్లోకి వెళ్ళిపోయిందా? క్లియర్గా మాట్లాడుకుందాం రండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ శివ అప్డేట్స్. రివ్యూలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళుంటే ఆ చిన్న పని చేసేయండి బ్రో. ఇలాంటి జెన్యూన్ మూవీ రివ్యూస్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. అసలు మ్యాటర్ ఏంటంటే, ఒక చిన్న పల్లెటూరి బ్యాక్డ్రాప్లో రవి, చిట్టి అనే ఇద్దరు టీనేజ్ పిల్లల కథ ఇది. రవి అప్పుడే 10th క్లాస్ పాస్ అయ్యి ఇంటర్కి వస్తాడు, చిట్టి ఇంకా స్కూల్లోనే ఉంటుంది. ఆ ఏజ్లో వాళ్ళిద్దరి మధ్య ఒక అట్రాక్షన్ మొదలవుతుంది. వీళ్ళేమో ఈ లోకంలో ఉంటే, వాళ్ల పేరెంట్స్ మాత్రం తమ పిల్లలు లైఫ్లో మంచి స్థాయికి వెళ్లాలని ఇంకో లోకంలో ఊహించుకుంటూ ఉంటారు. మరి ఈ టీనేజ్ పిల్లలు తీసుకున్న ఆవేశపు నిర్ణయాలు వాళ్ళ జీవితాలని ఎలా మార్చాయి, పేరెంట్స్కి పిల్లలకి మధ్య ఉన్న ఈ గ్యాప్ని డైరెక్టర్ ఎలా చూపించాడు అనేది మిగతా స్టోరీ. సినిమాలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, డైరెక్టర్ భిక్షు తీసుకున్న పాయింట్. ఇప్పటి జనరేషన్లో పిల్లలు ఎలా దారి తప్పుతున్నారు, దానికి చుట్టూ ఉన్న వాతావరణం, ముఖ్యంగా పేరెంట్స్ పాత్ర ఎంత ఇంపార్టెంట్ అనేది చాలా డైరెక్ట్గా చూపించే ప్రయత్నం చేశారు. ఆ సీరియస్నెస్ని బ్యాలెన్స్ చేయడానికి ఫస్ట్ హాఫ్లో పెట్టిన కామెడీ సీన్స్ కూడా బాగానే వర్కౌట్ అయ్యి ఆడియన్స్కి మంచి రిలీఫ్ ఇస్తాయి. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే, కుర్రాడు అంష్ తన క్యారెక్టర్ని బాగా క్యారీ చేశాడు. హీరోయిన్ వాసవి గణేశన్కి ఇది ఫస్ట్ సినిమా అయినా కూడా కెమెరా ఫియర్ లేకుండా తన పాత్రకి పర్ఫెక్ట్గా సెట్ అయింది. వీళ్ళిద్దరి కెమిస్ట్రీ కూడా స్క్రీన్ మీద డీసెంట్గా వర్కౌట్ అయింది. ఇక కేవలం పిల్లల గురించే కాకుండా వాళ్ల పేరెంట్స్గా నటించిన గోవర్ధన్ రెడ్డి, రమేష్ నకిరేకంటి కూడా ఆ ఎమోషనల్ యాంగిల్ని భలే పండించారు. పాయింట్ బాగానే ఉంది, యాక్టింగ్ కూడా బాగుంది. మరి ప్రాబ్లం ఎక్కడొచ్చింది అంటే ప్రెజెంటేషన్ దగ్గరే. డైరెక్టర్ మెసేజ్ అయితే స్ట్రాంగ్గా అనుకున్నాడు, కానీ దాన్ని ఆడియన్స్కి కనెక్ట్ చేయడానికి వాడిన కొన్ని బోల్డ్ సీన్స్ మాత్రం శృతిమించినట్టు అనిపిస్తాయి. సినిమా చెప్పాలనుకున్న మెసేజ్ కంటే కూడా ఆ అడల్ట్ కంటెంట్ మీదే ఎక్కువ అటెన్షన్ వెళ్ళిపోయి అసలు పాయింట్ డైవర్ట్ అయిన ఫీలింగ్ వస్తుంది. సబ్జెక్ట్ని చూపించడం తప్పు కాదు, కానీ దాన్ని ఎలా చూపించాం అనేదే ఇక్కడ పెద్ద మైనస్. దీనివల్ల ఫ్యామిలీతో కలిసి ఈ సినిమా చూడాలంటే ఖచ్చితంగా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. పైగా కథ కూడా ముందే అర్థమైపోవడంతో సెకండ్ హాఫ్ అంతా చాలా ప్రిడిక్టబుల్గా ఉంటుంది. అక్కడక్కడ కొన్ని లాజిక్స్ కూడా మిస్ అయ్యారు. టెక్నికల్గా చూసుకుంటే చరణ్ అర్జున్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్కి బాగా సెట్ అయ్యాయి. రుద్రసాయి కెమెరా వర్క్, ప్రొడక్షన్ వాల్యూస్ డీసెంట్గా ఉన్నాయి. ఫైనల్గా చెప్పాలంటే హుషార్ పిట్టలు సినిమా వెనక ఉన్న ఉద్దేశం మంచిదే. పేరెంట్స్, టీనేజ్ పిల్లల మధ్య కమ్యూనికేషన్ ఎలా ఉండాలి అనేది టచ్ చేసిన విధానం బాగుంది. కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానంలో ఆ బోల్డ్నెస్ ఎక్కువైపోయి ఫ్యామిలీ ఆడియన్స్కి దూరమైపోయింది. ఆ ఒక్క విషయాన్ని బ్యాలెన్స్ చేసి ఉంటే సినిమా ఇంకాస్త బెటర్ ఇంపాక్ట్ ఇచ్చేది. సో ఈ టైప్ ఆఫ్ బోల్డ్ కంటెంట్ని కంఫర్టబుల్గా చూడగలిగే వాళ్ళు ఆ మెసేజ్ కోసమైతే ఒకసారి ట్రై చేయొచ్చు. మరి మీరు ఈ సినిమా చూసారా? చూసుంటే మీకెలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. ఈ రివ్యూ నచ్చితే గట్టిగా ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి జెన్యూన్ సినిమా రివ్యూస్ కోసం మన మిస్టర్ శివ అప్డేట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.